మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం తిరుమల వైకుంఠ ఏకాదశికి సర్వంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ అర్ధరాత్రి దాటాక శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. స్వామివారికి అర్చకులు పూజ కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించిన తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. మొదట విఐపీలు ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభిస్తుంది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు ఈ దర్శనం కల్పించనుంది. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని తిరుమలలో భక్తుల భద్రత కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. రేపు వైకుంఠ ఏకాదశి, జనవరి 8న వైకుంఠ ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. ఈ సందర్భంగా తిరుమల అంతటా పటిష్టమైన పోలీసు బందోబస్తు అమలు చేసింది. సుమారు 2000 మంది పోలీస్ సిబ్బందితో తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. రేపు, ఎల్లుండి జనవరి 1వ తేదీల్లో టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ మరోసారి స్పష్టం చేసింది. ఆన్లైన్లో సుమారు 25 లక్షల మంది భక్తులు దర్శన టోకెన్ల కోసం దరఖాస్తు చేసుకోగా ప్రతిరోజు 60,000 టోకెన్లు చొప్పున దర్శనాల కేటాయింపు జరిగింది. భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్యూ లైన్ల నిర్వహణ, సీసీటీవీ నిఘా వంటి ఏర్పాట్లను ముందుగానే అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, ఇక వైకుంఠ ద్వార దర్శనం కోసం అయితే తిరుమల సర్వంగా సుందరంగా ముస్తాబైంది. అంటే భక్తుల భద్రత కోసం టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? అయితే ఏదైతే చూసుకుంటే రేపటి నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు చేసేందుకు ఒక తిరుమల శ్రీవారి ఆలయమే కాదు, టీటీడీలో అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి ఆలయంలో కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేందుకు ఇప్పటికే స్థానిక ఆలయాలు కూడా చాలా వరకు ముస్తాబైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది చాలా పకడ్బందీగా తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు కూడా టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. దీనికి సంబంధించి చూసుకుంటే ఈ రేపటి నుండి అనగా ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకి స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించిన అనంతరం ఉదయం 2:30 గంటల నుంచి కూడా ఇటు విఐపీలు కూడా అనుమతిస్తారు. అటు తర్వాత 5 గంటల నుంచి కూడా ఇటు సామాన్య భక్తుల్ని అనుమతించే దిశగా కూడా ఇటు టీటీడీ అడుగులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూస్తుంటే భక్తులకు సంబంధించి ఈ 31వ తేదీకి సంబంధించి ఈ లక్కీ డిప్ విధానం ద్వారా కూడా టికెట్లు ఇప్పటికే కేటాయించినటువంటి పరిస్థితి. టికెట్లు లేని భక్తులు 2వ తేదీ నుంచి కూడా 10వ తేదీ వరకు, అంటే 8వ తేదీ వరకు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని ఇప్పటికే టీటీడీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తుంది. తిరుపతికి విషయానికి వస్తే మాత్రం 700 మంది సెక్యూరిటీతో, అదేవిధంగా తిరుమలలో కూడా 1300 పోలీసు, అదేవిధంగా విజిలెన్స్ సిబ్బందితో కూడా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా చిన్న తోపులాట జరగకుండా కూడా ఈ పక్కా ప్రణాళికతో ఈ వైకుంఠ ఏకాదశిని కూడా నిర్వహించాలని దీనికి సంబంధించి కూడా టీటీడీ అన్ని పరిస్థితి. ఈ మొదటి 3 రోజులు మాత్రం ఎవరైతే టికెట్లు పొందుంటారో వాళ్ళు మాత్రమే తిరుమలకి రావాలని టీటీడీ పదే సూచిస్తున్న పరిస్థితి. ఒకవేళ వచ్చినా వాళ్ళకి తిరుమలలో దర్శనం ఉండదని కూడా టీటీడీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరోపక్క టికెట్లు పొందిన భక్తులకి 3 ప్రాంతాల్లో కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాల్లో వాళ్ళు చేరుకొని అక్కడ ఏదైతే వాళ్ళకి టైం మెన్షన్ చేసింటారో ఆ టైం ప్రకారము వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఆ క్యూ లైన్ వద్దకు కూడా చేరుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ఎవరైతే విఐపీ తాకిడి కూడా
ఈ నేపథ్యంలో ఈ 10 రోజుల పాటు కూడా ఉంటుంది. దీనికైతే చూసుకుంటే విఐపీలు ఎవరైతే వస్తారో తిరుమలకి వాళ్ళకి సంబంధించి మాత్రమే, అంటే ప్రోటోకాల్ పరిధి వ్యక్తులకు మాత్రమే దర్శనం కేటాయిస్తారని ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు మన దగ్గర ఉన్న సమాచారం మేరకు చూసుకుంటే రేపటి రోజు కూడా 40 మందికి పైగా సుప్రీం, అదేవిధంగా హైకోర్టు జడ్జిలు, అదేవిధంగా 40 మందికి పైగా మంత్రులు, అదే 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, అదేవిధంగా 100 మందికి పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా చేరుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఈ రోజు సాయంత్రం తిరుమలకు చేరుకోనున్నట్టు మనకి ప్రధాన సమాచారం ఉంటుంది. అయితే వచ్చేటువంటి విఐపీలు తాకిడి ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళకి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు ప్రోటోకాల్ నిర్వహిస్తూ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ దర్శనం కల్పించే దిశగా కూడా టీటీడీ అడుగులు వేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. రైట్ సెల్వం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.